వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. సో దీంట్లో మనం టైమ్ అండ్ వర్క్ ఎలా సాల్వ్ చేస్తాం? సో ఏబిసి ఎనీ డేస్ వర్క్ చేసి మళ్ళీ దానికి ఎల్సిఎం తీసుకొని దాని ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా? సో ఇక్కడ మనము ఈ సెషన్ లో ఎల్సిఎం లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో 2:5:6. మనం డైరెక్ట్ గా మనకి ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు? 2:5:7, అవునా? అండ్ నెక్స్ట్ ఇక్కడ టుగెదర్ దే కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఓకేనా? అండ్ నెక్స్ట్ in how many days only A will complete 30% of work. సో ఇక్కడ మనల్ని ఓన్లీ ఏ 30% ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసింది అనేది మనని క్వశ్చన్ అడుగుతున్నాం. సో అవునా? సో ఇది మొత్తం టోటల్ చేసి ఎంత వస్తుంది మనకి? 14 ఇంటూ ఎన్ని డేస్ ఇచ్చారు అందరు కలిసి 10 days బై ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఏదే కదా వాళ్ళు అడిగేది, మనల్ని ఏ కదా బై 2 ఇంటూ వాళ్ళు ఏం అడిగారు? 30% ఆఫ్ వర్క్ అన్నారు కాబట్టి 30/100. ఓకేనా ఫ్రెండ్స్? సో 0 0 క్యాన్సిల్. ఓకే, సో 14, సో 2 1s 2 7 7 3s ఎంత? 21. సో ఏ ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేసింది? 30% వర్క్ 21 days లో కంప్లీట్ చేసింది. ఓకే, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో P alone can do a piece of work in 8 days. ఓకే, P ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేసిందంటే 8 days. అండ్ Q alone can do the same work in 10 days. ఓకే, సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? సో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 4. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు ఏం అడిగారు? సో హౌ మెనీ డేస్ బోత్ విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నారు. సో 9. సో ఎంత వస్తుంది మనకి? 40/9. 40/9. ఓకే, ఆన్సర్ ఎంత? సో వాళ్ళ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారు? 40/9. ఓకే, సో ఇలా మనం ఎల్సిఎం తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎల్సిఎం లేకుండా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ మనకి 8 10 ఇచ్చారు, అవునా? ఎస్ అను. 8 ఇంటూ 10 డివైడెడ్ బై ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 18, అంతేనా? సో 2 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 9 4 4 10s 40 40/9 వచ్చిందా ఆన్సర్? సేమ్. ఎస్ అను. మీ ఇష్టం. ఒకవేళ ఎల్సిఎం మీకు ఈజీగా ఉంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, లేకపోతే ఇది కూడా చేయొచ్చు. కానీ ఇది మనకి కొంచెం టైం కన్స్యూమింగ్ గా, సేవింగ్ కూడా ఉంది కదా. ఎస్ అను. కొంచెం స్పీడ్ గా కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ అను. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ క్లియర్. చూడండి ఫ్రెండ్స్, B A takes 15 days to complete 5/5 of a work. Okay, he finished the whole work in 12 days with the help of B. In how many days B alone can complete the same work? సో ఇక్కడ చూడండి, మనకి ఏ ఏమని ఇచ్చారు? 15 days లో ఎంత వర్క్ కంప్లీట్ చేసిందంటే 5/7, అవునా? ఎస్ అను. 5 1s 5 3s. సో ఏ ఏమొస్తుంది మనకి? 21 days, అవునా? ఓకే, 21 days ఏ. అండ్ ఇక్కడ B తో హెల్ప్ తీసుకోండి. ఏ అనేది B తో హెల్ప్ తీసుకోండి, అంటే A ప్లస్ B ఎన్ని డేస్ కంప్లీట్ చేసిందంటే వర్క్ 12 days, అంతేనా? ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. 21 12 3 ఇంటూ 7 ఇంటూ 4, అంతేనా? 3 4s 12 కదా. సో 3 7s ఎంత? 21. 21 ప్లస్ 4 ఎంత? 84. ఓకే, సో నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 8 టైమ్స్. ఎస్ అను. సో నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది? 7. ఓకే, ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్ గా అర్థమైందా? సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నా? B అలోన్ ఎంత వర్క్ కంప్లీట్ చేసిందని అడుగుతున్నా. సో ఇక్కడ చూడండి, A ప్లస్ B కి మొత్తం ఎంత ఎఫిషియన్సీ ఉంది మనకి? 7. A అలోన్ ఎంత వర్క్ చేసిందంటే 4. అప్పుడు B మనకి ఏమొస్తుంది ఇక్కడ? 3, అంటే 84/3. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? 2 28. ఎన్ని డేస్ లో B కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేసింది? 28 days లో B alone కంప్లీట్ ద వర్క్స్ 28 days లో. ఓకే, ఇట్స్ క్లియర్. ఎస్ అను. అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎలా చేశానో? సో ఎఫిషియన్సీ A ప్లస్ B లో మనం 7 తీసుకున్నాం, అవునా? అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంత వచ్చింది? 7. కానీ A alone 4 అంటే B alone ఎంత వస్తుంది మనకి? 3. సో 84/3 is equals to 28 days. ఓకే ఫ్రెండ్స్, A can complete the 2/7 of a work in 8 days. B can complete the 2/3
of the same work in 14 days? If A and B work together, in how many days do complete the work together? Okay na? So ikkada chudandi manaki ikkada 2/7 of the 8. Actually మనం క్వశ్చన్ నేను క్యాన్సిల్ A any 2/7 okay 8 days. And next B ఎన్ని డేస్ చేసింది ఇక్కడ 2/3 14 అంతేనా. సో 2 1s 2 4s 2 1s 2 7. సో అప్పుడు మనకి ఇక్కడ A ఎంత వస్తుంది మనకి 28. B ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 3 7s 21. ఓకే ఇప్పుడు మనం ఎల్సిఎం లేకుండా సాల్వ్ చేద్దామా. ఫస్ట్ మనం ఎల్సిఎం లేకుండా సాల్వ్ చేద్దామా ఫ్రెండ్స్. సో 28 into 21 by ఈ రెండిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 49 అంతేనా. సో 7 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి 7 4 7 1s 7 3s ఎన్ని వస్తుంది మనకి ఇక్కడ 12. సో A ప్లస్ B ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసింది వర్క్ 12 డేస్ లో కంప్లీట్ చేసింది. ఓకే ఇట్స్ క్లియర్ అర్థమైందా. మరి ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకొని కూడా సాల్వ్ చేద్దామా. ఓకే సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకొని చేద్దామా. సో 28 కి 27 కి ఎల్సిఎం తీసుకోండి. సో 28 కి 21 కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత వస్తుంది మనకి ఇందాక 84 కదా వచ్చింది. ఇందాక ప్రీవియస్ చేసాం కదా 84 అంటే 28 8 టైమ్స్ పోతుంది 3 అండ్ నెక్స్ట్ ఇది 4 ఎంత వస్తుంది మనకి 7. సో 84/7. సో 7 టేబుల్ లో క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది చూడండి 1 రిమైనింగ్ 1 2 12 డేస్ వచ్చిందా 12 డేస్ ఎస్ అను. సో మొత్తం ఇలా మనం ఎల్సిఎం తీసుకొని మళ్ళీ దాని ఎఫిషియన్సీ తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ కన్నా ఇదైతే ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. జస్ట్ 2 సెకండ్స్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే ఇట్స్ క్లియర్. చూడండి ఆన్సర్ కూడా మనకి సేమ్ వస్తుంది ఎస్ అను. సో రామ్ కెన్ డూ వర్క్ ఇన్ 5 days. ఓకే రామ్ ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడంటే 5 days. శ్యామ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. ఓకే నెక్స్ట్ with the help of Karan they finish the work in 2 days. ఓకే సో రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ కరణ్ ఇద్దరు ముగ్గురు కలిసి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారంట వర్క్ 2 days లో కంప్లీట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ టేక్ ద కరణ్ టు ద సేమ్ వర్క్. సో కరణ్ ఒక్కడు ఎలోన్ గా ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశారన్నది క్వశ్చన్. సో ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. సో 5 10 2 కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 5 10 10 వస్తుంది. ఓకే సో ఎఫిషియన్సీ చూడండి 2 1 5. చూడండి ఇప్పుడు మనము కరెంట్ కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ కరణ్ కి ఎంత ఎఫిషియన్సీ వచ్చింది 5. సో రామ్ 2 అండ్ నెక్స్ట్ శ్యామ్ కి 1. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 2 కదా ఎస్ ఆర్ 2 + 1 3 3 + 2 5. ఓకే సో 10/2 ఎంత వస్తుంది మనకి 5. సో కరణ్ ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడు 5 డేస్ లో కరణ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఎలోన్ గా కరణ్ 5 డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఓకే ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. A can complete the 1/6 of work in a 5 days. సో A 1/6 5. సో ఎన్ని డేస్ వస్తాయి మనకి ఇక్కడ 30 days. నెక్స్ట్ B. ఓకే నెక్స్ట్ B can complete the 1/4 of the same work in 15 days. ఓకే 15 days. సో ఎన్ని డేస్ వస్తుంది 4 into 15 30 ఎస్ అను. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏమంటారు దే how many days both together will complete the same work. సో 30 into 60 divided by 90. సో 0 0 cancel. నెక్స్ట్ 10/3 3 2 ఎన్ని డేస్ 20 days. ఓకే హౌ మెనీ డేస్ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ హౌ మెనీ డేస్ లో కంప్లీట్ చేశారు వర్క్ 20 days. ఇట్స్ క్లియర్. సో మనకి ఇట్లా ఏబి ఎలోన్ గా ఓకే ఏబి టుగెదర్ ఏబిసి టుగెదర్ అన్నప్పుడే మనకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. ఓకేనా. అదే ఇప్పుడు ముగ్గురు కలిసి ఇప్పుడు A + B + ముగ్గురు కలిసి మళ్ళీ తర్వాత కరణ్ ఒక్కడు ఎంత ఎలోన్ వర్క్ చేశారని దానికైతే ఈ మెథడ్ యూజ్ అవ్వదు. సో ఓకే ఓన్లీ ఏబిసి ముగ్గురు కలిసి టోటల్ ఆఫ్ వర్క్ ఎంత కంప్లీట్ చేసింది అనేది మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. A and B together take 6 days. సో A + B ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేసింది 6 days. నెక్స్ట్ B + C how many days 15 days.
నెక్స్ట్ A plus B plus C ఎన్ని డేస్ 5 days. ఓకే, హౌ లాంగ్ విల్ A and C టేక్ టు కంప్లీట్ ద వర్క్? సో వాళ్ళు ఏమంటున్నాడు, A plus C ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశారనే క్వశ్చన్. ఓకేనా, సో 6, 15, 5 దీనికి ఎల్సిఎం తీసుకు. ఓకే 30. ఓకే ఎస్ అను. సో ఇప్పుడు ఎఫిషియన్సీ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 6 అంతేనా? ఎస్ అను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ A plus B plus C is equals to 6. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఎన్ని 6 డేస్ లో చేశారు. సో ఇక్కడ చూడండి A plus B ఎంత 5. అవునా, అంటే C ఏమవుతుంది మనకి ఇక్కడ 1 వస్తుందా? ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్, అవునా? అంతే కదా. సో నెక్స్ట్ చూడండి A plus B plus C is equals to 6. ఇక్కడ ఏమని ఇచ్చారు? B plus C 2 అంట. ఇది B plus C 2 అయితే A ఎన్ని డేస్ అవుతుంది? 4 కదా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ టోటల్ 6 రావాలి. 5 plus 1 6 వచ్చిందా? 4 plus 2 6 వచ్చిందా? ఎస్ అను. ఫస్ట్ నేను A plus B తీసుకున్నా, నెక్స్ట్ B plus C అంటే ఇక్కడ నాకు ఇప్పుడు నాకు C A రెండు వచ్చాయా? అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 4 plus 1 ఎంత? 5 days. అవునా? ఓకే 5. ఓకే, సో ఇప్పుడు మనము 30/5 ఎన్ని డేస్? 6 డేస్. సో A plus B ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేసింది? 6 డేస్ లో వర్క్ కంప్లీట్ చేసింది. ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. So A can complete a piece of work in 40 days. He works on it for 5 days and then B alone completes the remaining work in 21 days. In how many days A and B together do the same work? So ఇక్కడ మనకి A ఎన్ని డేస్? 40 days. అవునా, ఈ 40 కి మనం LCM తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 1. ఓకే, ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసిందంటే 5. సో 1 ఇప్పుడు 1 అంటుందా? ఈ 1 A. ఓకే, సో A is equals to 40 minus ఎంత వస్తుంది మనకి? 35. సో ఇక్కడ B ఏమంటున్నారు మనల్ని? B alone completes the remaining work 21 days. సో 35/21 అంటే ఎంత వస్తుంది మనకి? సో 5/3. ఓకేనా, సో వీళ్ళు ఏమడిగారు? A plus B అడిగారు. సో 1 plus 5/3 is equals to 8/3. ఓకే, సో టోటల్ వర్క్ కదా. సో 40/8/3 is equals to 40 into 3/8. 8 ones 8 5. 5 3s ఎంత? 15 days. సో ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు A and B? 15 days. ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా టైమ్ అండ్ వర్క్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.